హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోదు, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఇప్పుడు నేను వచ్చే క్వశ్చన్స్ అన్ని నేనైతే ప్రతి షిఫ్ట్లో ఎగ్జామ్ రాయట్లేదు. ఎవరైతే ఎగ్జామ్లో మనకు రాశారో వాళ్ళు మెమరీ బేస్డ్ పైన మన క్వశ్చన్స్ పంపిస్తున్నారో వాటిపైన నేను క్వశ్చన్స్ మీకు అందిస్తున్నాను. నెక్స్ట్ షిఫ్ట్కి ఉపయోగపడతాయి కాబట్టి, ఎందుకంటే కొన్ని బిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చూసినట్లయితే డాన్స్ ఫామ్స్, స్టేటు, సో శాస్త్రీయ నృత్యాలు అవి ఏ రాష్ట్రానికి చెందినవి, అంతేకాకుండా సరస్సులు అవి ఉన్నటువంటి రాష్ట్రాలు, గుడులు అవి ఉన్నటువంటి ప్లేస్లు, అండ్ అంతేకాకుండా ముఖ్యమైన సిటీలు వాటి యొక్క నిక్ నేమ్స్, ఇవన్నీ కూడా నేను చేయడం జరిగింది. సోలార్ సిస్టము, వీటన్నిటి పైన మొత్తం 11 వీడియోల పైన చేశాను. ఆ 11 వీడియోల నుంచి దాదాపు 10 బిట్లు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పంచాయత్ సంపర్స్, మనకి ఇక్కడ పాలిటీ పైన కూడా వీడియోలు చేశాను, 7 వీడియోలు, అక్కడ నుంచి 3 నుంచి 4 బిట్స్ రావడం జరుగుతుంది. తప్పనిసరిగా అవి చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ నా ఛానల్లో సతీష్ ఎడ్యూటెక్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్ లోకి వచ్చి చూడొచ్చు. అదేవిధంగా మీరు ప్రీవియస్ ఆర్ఆర్పీఎఫ్ లో ఎస్ఐ కానిస్టేబుల్ అడిగిన బిట్స్ చూడాలనుకుంటే అవి కూడా మీరు ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వచ్చి చూడొచ్చు. సో ఈ వీడియోలో మనము జనవరి 22, 2019 ఫస్ట్ షిఫ్ట్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అడిగిన బిట్స్ చూద్దాం. సో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనకు అందుబాటులో వచ్చాయి, మిగతా క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. పోలాండ్ రాజధాని ఏది అని అడిగారు. వార్సావ్. పోలాండ్ యొక్క రాజధాని వచ్చేసి వార్సావ్. పోలాండ్ యొక్క కరెన్సీ వచ్చేసి పోలిష్ జ్వాటీ. పోలిష్ జ్వాటీ అనేది పోలాండ్ యొక్క కరెన్సీ. పోలాండ్ రాజధాని అడిగారు. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఎవరిని అంటారని అడిగారు. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని దాదా సాహెబ్ ఫాల్కే గారిని పిలవడం జరుగుతుంది. దాదా సాహెబ్ ఫాల్కే గారిని పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, కేరళలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వాయర్ ఏది అని అడిగారు. కేరళలో 2 బయోస్పియర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఒకటి అగస్తమలై బయోస్పియర్, 2 నీలగిరి బయోస్పియర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఓకేనా? కేరళలో ఉన్నటువంటి బయోస్పియర్లు గుర్తుపెట్టుకోండి ఇప్పుడే. అగస్తమలై బయోస్పియర్, నీలగిరి బయోస్పియర్. ఓకే. నెక్స్ట్, ఒక వ్యక్తిని ఎన్నికల పోటీ నుంచి తొలగించాలంటే ఎవరిని కలవాలి అని అడిగారు. సో ఎలక్షన్ కమిషనర్లు మనం కలవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, శబ్ద తీవ్రత, లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ అనేది దేంతో మెజర్ చేస్తారు, దేంట్లో కొలుస్తారని అడిగారు. సో డెసిబెల్స్ లో కొలుస్తారు. స్మాల్ డి, క్యాపిటల్ బి అనేది దాని యొక్క సంకేతం. క్యాపిటల్ బి, స్మాల్ డి. ఓకేనా? డిబి అని ఈ విధంగా సూచించడం జరుగుతుంది. నెక్స్ట్, 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తారని అడిగారు. 2022లో కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్, ఇంగ్లాండ్ లో నిర్వహిస్తారు. బర్మింగ్హామ్, ఇంగ్లాండ్ లో. సో నెక్స్ట్ వీడియో మీకు ఈ రోజు 22 రోజు 7 కి మనకు ఈ నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహిస్తారు, కామన్వెల్త్ ఎక్కడ నిర్వహిస్తారు, వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తారు, హాకీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, 2018 పారా వింటర్ ఒలింపిక్స్ టేబుల్స్ లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని అడిగారు. పారా వింటర్ ఒలింపిక్స్ అనే టేబుల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటిది అమెరికా. సో ఈ యొక్క 2018 పారా వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే ప్యాంగ్చాంగ్, సౌత్ కొరియాలో జరిగాయి. సో ఇది కూడా మీకు ఈవినింగ్ వీడియోలో కవర్ చేస్తాను. వింటర్ ఒలింపిక్స్ ప్రీవియస్ లో ఎక్కడ జరిగాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అనేది కూడా. ఓకే. నెక్స్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుల పదవీ కాలం ఎంత అని అడిగారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఆదిల్ షా యొక్క దానిపైన బిట్ అడిగారు. సో ఆదిల్ షా టూంబ్ అన్నారు, కొంతమంది ఆదిల్ షా నిర్మాణం అన్నారు. సో కరెక్ట్ క్లారిటీ లేదు. ఆదిల్ షా యొక్క టూంబ్ పేరు అయితే గోల్ గుంబజ్. ఓకేనా? గోల్ గుంబజ్ అనేది ఆదిల్ షా యొక్క టూంబ్. ఓకేనా? నెక్స్ట్, తమిళనాడు యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ ఏది అని అడిగారు. సో తమిళనాడు యొక్క ఫెస్టివల్ ఏది అని అడిగారు. పొంగల్. ఓకేనా? తమిళనాడు ఫేమస్ ఫెస్టివల్ ఏది? పొంగల్. నెక్స్ట్, మ్యాంగ్రూవ్స్ అనేవి ఏ రాష్ట్రంలో ఉంటాయని అడిగారు. సో మ్యాంగ్రూవ్స్ లో మళ్ళీ స్పెసిఫిక్ గా మ్యాంగ్రూవ్స్ అడిగారో తెలియదు. మ్యాంగ్రూవ్స్ మీన్స్ మడ అడవులు అంటారు. ఓకేనా? మడ అడవులు తెలుగులో అయితే. సో ఈ మడ అడవులు ఎక్కడ ఉన్నాయంటే మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇవి గోదావరి డెల్టా ప్రాంతంలో మనకు ఎక్కువగా కనబడడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, వైరస్ వల్ల రాని వ్యాధి ఏది అని అడిగారు. సో వైరస్ వల్ల రాని వ్యాధి ఏది అని అడిగారు. సో ఆప్షన్లు నాకు తెలీదు. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు నేను ఇక్కడ రాశాను చూడండి. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు: ఎయిడ్స్ వైరస్ వల్ల వస్తుంది, రాబీస్ వైరస్ వల్ల వస్తుంది, పోలియో కూడా వైరస్ వల్ల వస్తుంది, మీజిల్స్ వైరస్ వల్ల వస్తుంది, తట్టు కూడా మనకు వైరస్ వల్ల వస్తుంది. ఈ 5 వ్యాధులు కూడా మనకు వైరస్ వల్ల వస్తాయి. సో ఆ ఆప్షన్ బట్టి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం పైన మనకు అడిగారు. సో సమబాహు త్రిభుజం యొక్క భుజం ఇచ్చారు. భుజం ఇచ్చి వైశాల్యం ఎంత అని అడిగారు. A = √3/4a² అనేది మనకు ఫార్ములా. A = √3/4a² అనేది మనకు ఫార్ములా. అదే విధంగా మనకు రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చారు. రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చి దాని వైశాల్యం అని అడగొచ్చు, లేదంటే చుట్టుకొలత అని అడగొచ్చు. సో ఏది అడిగారో నాకు తెలీదు. ఒకవేళ వైశాల్యం అయితే ½ d1 × d2. d1 d2 అనేవి రాంబస్ యొక్క కర్ణాలు. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ పైన 2 బిట్స్ రావడం జరిగింది. ఓకేనా? నర్మదా బ్యాటిల్లో హర్షవర్ధన్ ని ఓడించింది ఎవరిని అడిగారు. నర్మదా బ్యాటిల్లో హర్షవర్ధన్ ని ఓడించింది ఎవరు అంటే
పులకేషి 2 ఓకేనా. రెండవ పులకేషి హర్షవర్ధన్ ని నర్మదా బ్యాటిల్ లో ఓడించడం జరిగింది. హర్షవర్ధన్ ని ఓడించిన తర్వాత అతను పరమేశ్వర అనేటువంటి ఒక బిరుదును కూడా అతని పేరు పైన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోలో కొన్ని బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ షిఫ్ట్ లో మీకు పూర్తి బిట్స్ అందిస్తాను. సో ఎవరైతే షిఫ్ట్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళ కింద కామెంట్ బాక్స్ ద్వారా క్వశ్చన్ తెలుపగలరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మిగతా వీడియోలు చూడాలనుకుంటే ఆర్పిఎఫ్ నిన్న మన జరిగిన ఎగ్జామ్స్ యొక్క వీడియోలు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్స్ లో ఉంటాయి, కామెంట్ లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, షేర్ చేయడం మర్చిపోదు. బై బాయ్.